ప్రైజ్లాడండి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు. ఏమంటే మరొక చక్కని వార్తాంతో నేను ముందుకు వస్తున్నాను. ఈ సాయంకాలం సమయం ముందు దేవత దేవుడు మనకి చక్కని అవకాశం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరణం గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. మన బ్రతుకు మరణం ఎలాగుంటుందో, మనం మరణించక పరిస్థితి ఎలాగుంటుందో మనం కొన్ని మాటలు జ్ఞానందాం. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. దావీదునకు మరణకాలము సమీపంగా అతడు తన కుమారుడు అయిన సులొమోనుకు ఇలాగో ఆజ్ఞాపించును. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపల దేవ, సర్వోన్నతుడ, స్తోత్రమయ్య, వందనాలనైనా. ఇదిగో ప్రభు, నీ ప్రేమగల మాటలు కొద్ది మాటలను జ్ఞానిస్తుండగా నీ కృపగల ఆత్మను తోడుగా ఉంచండి తండ్రి. ప్రభు, ప్రతి ఒక్క మాట నీ మాట ద్వారానే గొప్ప జ్ఞానగల ఆత్మశక్తిని దయచేతండి నాయన. ఇదిగో ప్రభు, ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు స్తోత్రమయ్య. ప్రతి ఒక్క వాగ్దానం మా కొరకు సిద్ధపరిచిన గొప్ప దేవ, స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క మాట సూటిగా మాట్లాడి గొప్ప జ్ఞానాన్ని కలిగజేసి గొప్ప శక్తిని దయచేసి నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ పరలోకనాథుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలిన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న మాట మరొకసారి అదే మాట చదువుదాం. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. దావీదునకు మరణకాలము సమీపంగా అతడు తన కుమారుడిని సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞాపించును. ఏ రకంగా ఆజ్ఞాపించాడండి? నా కుమారుడా సొలొమోను, నా కాలము సమీపించి ఉన్నది. ఇక మీదట ఇది నీ కాలం. ఈ కాలం యందు నేను ఏ రకంగా జీవించానో ఆ రకంగా నువ్వు జీవించమని చెప్తున్నాడండి సొలొమోనుకి. అవును కదండి. దావీదునకు మరణకాలం సమీపించి ఉన్నది అంటే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు పట్ల గొప్ప అద్భుత కార్యం చేశాడు కనుక ఆ కార్యములనే సొలొమోనుకి, కుమారుడైన సొలొమోనుకి చెప్తున్నాడండి. ఎందుకంటే నా సమీపం దగ్గరలో ఉన్నదే, నేనే క్షణంలో నా మరణం అంతమించిపోతుందో తెలీదు. అందు గురించి నేను చేసిన కార్యములు పరిశుద్ధాత్మ ఛానల్లో చెప్పాను కనుక నువ్వు కూడా నా పట్ల క్రమశిక్షణగా నడిచి దేవుని యందు క్రమశిక్షణగా నడమని చెప్తున్నాడండి సొలొమోనుకి. అవును కదండి. ఇప్పుడు మనం కూడా అంతే. మన కుమారుల పట్ల మనం ఎప్పుడైతే క్రమశిక్షణలో నడిచామో మన కుమారులు కూడా మనం చెప్పడం ప్రారంభించాలి. అది ధర్మం. ఎందుకంటారా, దేవత దేవుడు మనకి గొప్ప కృపనిచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. అవును కదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి కాకపోతే ఒకసారి మనం మెలకువ పడమంటున్నాడు. ఎందుకని? మన కుమారుల పట్ల మన పిల్లల చుట్టూ క్రమశిక్షణలో ఉంచమని చెప్తున్నారు తప్ప పాడైపోతున్న బిడ్డల్ని మీరు ఎందుకు అలా వదిలిపెడతారో చెప్పట్లేదు కదండి. దేవత దేవుడు ఒక్క అవకాశం మనకి ఇస్తున్నాడండి. గొప్ప అవకాశం ఇది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. అలాగే దావీదు చూసారు ఎంత చక్కని మాట రాసిపెట్టి ఉంచాడను. ఏమండి? దావీదునకు మరణకాలము సమీపించగానే సొలొమోను కుమారుడిగా చెప్పి ఈ రకంగా చెప్తున్నాడండి. ఎందుకంటే నేను ఏ రకంగా సువార్త చెప్పాను, నేను ఏ రకంగా ప్రజల పట్ల నన్ను రక్షించబడేలాగా నా చుట్టూ ప్రజల్ని పరిశుద్ధాత్మ చనుల్లో తీసుకువెళ్ళాను, నువ్వు కూడా అదే పొజిషన్లో ఉండి తప్ప సాతాను మాటకి లోబడద్దని చెప్తున్నాడండి. క్రమశిక్షణ అది పద్ధతే. మనం కూడా సేమ్ పద్ధతిని అలాగే చేయాలి మన కుటుంబంలోనూ. అవును కదండి. మనం విడిచిపెట్టకూడదు దేవుణ్ణి. పొరపాటును కూడా ఆయన చన్నిని విడిచిపెట్టకూడదండి. ఆయన ప్రేమ నిరంతరం నిత్యం ఏమంటే యుగజగములకు ఉండే ప్రేమ కాబట్టి ఏమంటే మనం మన శనిలో ప్రవేశించడానికి ప్రారంభించాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి యోబు జీవితంలో ఏ రకంగా జరిగిందో చూడండి. యోబు 5వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. క్షేమము కాలమును మరణము నుండి యుద్ధమును ఖండముల నుండి ఆయన నన్ను తప్పించును. అవును కదండి. పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే నువ్వు ఆరాధించావో, నువ్వు స్తుతించావో, నేను ఆయన మహిమపరిచావో ఆయన కృపయందు నిత్యం వెలుగుగా నీ తోడు ఉంటుందండి. అవును కదా. నువ్వు ఇచ్చే అడుగుజాడులో ఆయన తోడుంటాడు. ఆయన చేసిన పని అంతలో నీ తోడుంటాడు. ఏమంటే నువ్వు మరణించాలనే ఆలోచనలు నీలో ఉన్నా కానీ ఆ దేవదేవుడు నువ్వు మరణించి తప్పించాడండి. అంత గొప్ప సత్యవంతుడు, సమస్తం ఎరుగున్న దేవుడు, ప్రతి ఒక్క తలంపుని ఆలకించుతున్న దేవుడు. అవును కదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప కృపను మనకి ఇచ్చారు తెలుసండి. ఏమంటే ఆయన ఆజ్ఞ లేనిదే మనం ఏ పని కూడా చేయలేము. అవును కదండి. ఆయన కృప లేనిది మనం ఏ పని కూడా చేయలేము. అపవాదుడు మనం అనేక మంది రీతిగా కోరికలు పుట్టిస్తాడు కానీ అపవాదుడు తలంపుల నుంచి మనం ఇరగకొడితే పరిశుద్ధాత్మ దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతాడండి. దేవునికే మహిమ కలుగును గాక. ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి ఇది. యోబు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. కానీ కట్టుకున్న భార్య కూడా హింసించింది. ఎందుకు ఈ ప్రార్థనలు యుగంతో దేవుడు నీకు ఏ కార్యం చేశాడు? నీ కళ్ళ ముందర నీ పుట్టిన బిడ్డలు కూడా అంతమైపోయారు. నీకు వచ్చిన సమస్తమంతా కూడా మొత్తం తుడుచుకుపోయింది. ఇంకెందుకు దేవుడు అని అంటున్నాడు. అంత రకంగా హింసిస్తారు తెలుస్తున్నా యోబుని. కానీ భార్య కూడా అవమానపరిచినా కానీ యోబు ప్రార్థన మానలేదు. అలాంటి ప్రార్థన నీలో కూడా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. అవును కదండి. మన కళ్ళ ముందర జరిగిన యోబు చరిత్ర చెప్పుకుంటే అది చాలా పెద్ద చరిత్ర. దేవునికే స్తుతులు. మరొక వాగ్దానం చూడండి. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనం. వారు ప్రాణంలో మరణం నుండి తప్పించుటకును కొరువులను వారిని సజీవులుగానే కాపాడుటకును. చూసారండి ఎంత గొప్ప అద్భుతం మాటను.
ఏమండి వారి ప్రాణములను మరణం నుండి తప్పించుటకును, కొరువులోనే ఏమండి వారిని సజీవులుగానే కాపాడుటకును. చూసారు ఎంత గొప్ప అద్భుతం మాట అండి ఇది. దేవుడు ఎంత మనల్ని క్రమశిక్షణలో పెట్టి ఉంచారు చూసారండి. నీకు అనేక మంది మరణకాలం నేను తప్పిస్తున్నాను, ఈ క్షణంలో కూడా నిన్ను కాపాడుతాను వస్తున్నాను, ఈ క్షణంలో కూడా నిన్ను అనేక మంది విధములుగా నీవు అపవాదిని తీసుకువెళ్ళి మరణం నుంచి నేను తప్పించాలని చేస్తున్నాను, నువ్వు నా పట్ల క్రమశిక్షణగా ఉండని చెప్తున్నాడండి దేవుడు. చూసారండి ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమను. ఏమంటే సాతాను ప్రేమ అయితే కొద్ది మాత్రమే ప్రేమ, ఆయన పరిశుద్ధాత్మ ప్రేమ నిత్యం నిరంతరం ఉండే ప్రేమ. అవును కదండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్షణం మనల్ని కాపాడుతూనే ఉంటున్నాడండి. సాతాను మనల్ని నరకంలోకి తీసుకెళ్తూనే ఉంటున్నాడు ప్రతి క్షణం. దేవత దేవుడు అయితే మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు, ఎందుకంటే ఆ భయంకర నరకం నుంచి నేను తప్పించడం కోసం. అవును కదండి. అంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. వారి ప్రాణములంటే మొత్తం నీ కుటుంబంతో సహా కాపాడుతున్నాడు, ఎందుకంటే నీ చేసిన గొప్ప ప్రార్థన వల్ల. నువ్వు చేసిన గొప్ప ప్రార్థన వల్ల నీ కుటుంబాన్నే కాపాడుతున్నాడు ఆ ప్రార్థన. నీ కుటుంబం చుట్టూ కాపాడుతుంది, నీ పిల్లల చుట్టూ కాపాడుతుంది, నీ బంధువుల చుట్టూ కాపాడుతుంది ఆ ప్రార్థన. అవును కదండి. ఎంత గొప్ప సత్యవంతమైన ప్రార్థన అండి అది. పరిశుద్ధాత్మ దేవుడు యోబు పట్ల ప్రార్థన విడవకొన్నగట్లు అపవాదుడు ఏదో రకంగా శోధించినా కానీ ప్రార్థన విడిచాడని విడబెట్టలేదు ప్రార్థన. అంత గొప్ప సత్యవంతమైనది ప్రార్థన. ప్రతి క్షణం ప్రార్థించి చూడు. ఉదయకాలం, మధ్యకాలం, సాయంకాలమే కాకుండా ప్రజల చుట్టూ, ప్రాంతం చుట్టూ, దేశం చుట్టూ, రాష్ట్రం చుట్టూ నువ్వు ప్రార్థించడం ప్రారంభించు. గొప్ప అద్భుతమైన కార్యములు నీ జీవితంలో చూస్తావు. చూడమని చెప్తున్నాడండి. ఎందుకంటే నన్ను నన్ను నా నా ఎడలో ఎవడైతే విశ్వాసించి ప్రార్థిస్తాడో వాళ్ళ చుట్టూ నేను గొప్ప కార్యములు చేస్తానని చెప్తున్నాడండి. అవును కదండి. దేవునికే మహిమ కలుగును గాక. చూసారండి కీర్తన గ్రంథంలోనే చూడండి 48వ అధ్యాయంలో 14వ వచనంలోనే ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడే ఉన్నాడు, మరణము వరకును ఆయనను మనల్ని నడిపించును. అవును కదా, సదాకాలం. చూసారండి ఎంత గొప్ప అద్భుత మాటను. అంటే మన పుట్టితో మొదలుకొని మరణించి దాకా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టే ఉంటాడని, మన కాపుదలలో ఉంటాడని, మన చేసిన నడకల్లో కూడా ఉంటాడని. మనం ఒక్కొక్కసారి ఆలోచనలు పడి అంటే తాగుడికి బానిసలైపోయి అనేక రకములుగా మనం మరణ గండంలో కూడా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు తప్పించాడండి, ఎందుకంటే ఆయన ప్రేమ గొప్ప అద్భుతమైన ప్రేమ. ఆయన ప్రేమ నిత్యం నిరంతరం ఉండే ప్రేమ. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరినే పరిశుద్ధిగా చేయాలని తప్ప కానీ పాపులుగా చేయాలని కాదండి ఆయన భూలోకంకి వచ్చింది. అవును కదండి. దేవునికే మహిమ కలుగును గాక. చూసారనే ఎంత గొప్ప అద్భుతమైన మాటను. ఈ దేవుడు సదాకాలము ఉన్న దేవుడు, నిత్యం నిరంతరం ఉన్న దేవుడు. నిన్ను ఏ క్షణములైనా సరే అపవాదుడు తీసుకెళ్ళి నేను కాపాడే సర్వశక్తిమంతుడి దేవుని. నేను తప్ప ఈ లోకంలోనూ ఎవరు లేరు. నేను తప్ప ఈ లోకంలో కానీ పైన ఆకాశం మందుని ఎవరు లేరు. పైన ఆకాశం మంది నేను తీర్పిచ్చేవాడిని, కింద భూలోకంలో ఉన్నా కానీ నేను తప్పించేవాడిని నేనే చెప్తున్నాడండి దేవుడు. అవును కదండి. దేవునికే మహిమ కలుగును గాక. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఏమండి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపల దేవ, సర్వోన్నతుడా, స్తోత్రమయ్యా. ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. నాయన చక్కని మాటల ద్వారా సూటిగా మాతో మాట్లాడేందుకు వేలాది స్తుతులు స్తోత్రమయ్యా. నీ కృపల హస్తం తోడుగా ఉంచినందుకు స్తోత్రం. నీ కృపల హస్తం తోడుగా ఉంచినందుకు వేలాది స్తుతులు స్తోత్రమయ్యా. చక్కని జ్ఞానం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు. చక్కని మాటలు సూటిగా మాతో మాట్లాడేందుకు వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభు, నీ కృపల హస్తం మాలో ఉంచి ప్రతి ఒక్క మాట తండ్రి బలమైన కార్యం ద్వారా మాతో మాట్లాడి ఆయన తండ్రి నీ చనిలో స్తుతించుటకు గణపరచుడు గొప్ప అవకాశం ఇచ్చినందుకు వేలాది స్తుతులు స్తోత్రమయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపం చేసుకున్నాం, ప్రతి ఒక్క దేశాన్ని జ్ఞాపం చేసుకున్నాం, ప్రతి ఒక్క రాష్ట్రాన్ని జ్ఞాపం చేసుకున్న తండ్రి. ఈ తండ్రి రాష్ట్రాల ప్రజల పట్ల శ్రమ కొరకు, అనేక మంది దేశాల పట్ల శ్రమ కొరకు ప్రతి ఒక్కరు రచించబడి నీ చాచిగా వాడబడే గొప్ప కృపణ దయచేతండి. ప్రతి క్షణం అనుదినము నీ చనులు నివసించే గొప్ప చేతను మాకు దయచేతండి. ఇదిగో ప్రభు, ఆయన ఎవరైతే ఐసీయూలో హాస్పిటల్లో సీరియస్ కండిషన్ ఏ రోగంతో ఏ బాధతో కృషించిపోయి బాధపడుతున్నారు, ప్రతి ఒక్క రోగం నుంచి ఏ క్షణం ఇప్పుడే ఈ క్షణం స్వచ్ఛత కలిగిజేయను గాక. ప్రతి ఒక్క రోగి ఈ క్షణం నుండి రక్షణ వచ్చిన గాక. నా తండ్రి ప్రభు, నీ కృపల హస్తం ప్రతి ఒక్క కుటుంబం పట్ల తాకడ తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థనలు బట్టి ఏకీపించడానికి గొప్ప సంతోషం, గొప్ప ఆనందం వాళ్ళకు కలిగజేయడానికి గొప్ప కృపణ దయచేతని నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ పరలోక నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బతిమలికని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, మన పరలోకన యేసుక్రీస్తు కృప, మనకు మన కుటుంబములకు దేని ప్రేమ దేవతల కాపుదలప్పుడు నిరంతరం కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. ప్రేమతో వెరీ గుడ్ నైట్.